దేవుని నామములో అందరికీ వందనం తెలియజేస్తున్నాను. నా పేరు నికేష్. నేను మహబూబ్‌నగర్ వాస్తవుని. ఈరోజు నేను ఎన్నుకున్న అంశం ప్రేమ దేవుని యొక్క స్వారూప్యము. మరి ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది. మరి దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడనేది వాక్యం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. కానీ నరుడు ఏం చేశాడంటే తన సొంత జ్ఞానం చేత పాపం చేసి మరి దేవుని యొక్క స్వరూపాన్ని మనము దూరంగా చేసుకొని మనం జీవిస్తున్నాము. సో తిరిగి ఆ స్వరూపాన్ని తిరిగి మనం పొందాలి అని అంటే మన సొంత జ్ఞానం చేత కాదు, మరి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకొని ఈ లోకంలో జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. మరి ఈ లోకంలో మనం అన్యుల మధ్యలో జీవిస్తున్నాం కాబట్టి మరి దేవుని యొక్క క్యారెక్టర్స్ అంటే ఫెయిత్, లవ్, మెర్సీ, కంపాషన్ ఇవన్నీ కూడా మరి అన్యుల మధ్యలో మనము క్రియల మూలంగా చూపించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. దేవుని వాక్యం ఒక ప్రకారం స్పష్టంగా ఏం చెప్తుందంటే క్రియలు లేని విశ్వాసము మృతము. సో క్రియలు అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి దినము మరి మనం క్రియలు ఎలా ఉన్నది మనం సరిచూసుకోవాలి. సో అలాగే మన ఆ క్రియల ద్వారానే అన్యులు దేవుని తెలుసుకొని వారు రక్షణలోకి రాబడతారనేది దేవుని యొక్క ఉద్దేశం. సో మరి నేను మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్ మరి సమాజంలో మరి ఎలా సేవ చేశారో మనందరికీ తెలుసు. సో వాళ్ళకంటే ఎక్కువ మనము ఇంకా మంచిగా సేవ చేసి మరి అన్యుల మధ్యలో మనము నిజమైన క్రైస్తత్వాన్ని మరి చూపించాలనేది నాకు గొప్ప ఉద్దేశము. సో మనం చివరి రోజులలో మనం ఉన్నాము కాబట్టి ముఖ్యంగా మరి ప్రేమలో మనం అందరము బలపడాలనేది మరి దేవుని యొక్క ఉద్దేశం, అలాగే నా యొక్క ఉద్దేశము. సో ఇంకా కొన్ని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే 1 కొరింథీ 13వ అధ్యాయము 1-3లో మనం చూసుకున్నట్లయితే ప్రేమ లేకపోతే వ్యర్థమని చెప్పేసి వాక్యంలో సెలవిస్తుంది. సో అన్నిటికీ ఏంటి కారణం, అన్నిటికీ ఏంది ఇంపార్టెంట్ అంటే ప్రేమనే ఇంపార్టెంట్. సో ప్రేమ లేకపోతే సమస్య ఏమున్నా కూడా వ్యర్థమని చెప్పేసి వాక్యంలో సెలవిస్తుంది. అలాగే యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మరి లోకానికి తన కుమారుని లోకానికి పంపించాడు. సో దేవుడు తన కుమారుని లోకానికి పంపించడానికి కారణం ఏంటంటే ప్రేమనే. ప్రేమ లేకపోతే దేవుడు మన లోకానికి వచ్చేవాడు కాదు. సో ప్రేమ ఎంత గొప్పది, ఎంత ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలి. అలాగే మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-40 వచనంలో చూసుకున్నట్లయితే దేవుడు ఏమంటాడు, సంపూర్ణ హృదయంతో, సంపూర్ణ జ్ఞానంతో, సంపూర్ణ విధేయతో దేవుని ప్రేమించాలని దేవుడు సెలవిస్తున్నాడు. సో సంపూర్ణంగా అంత దేవుని ప్రేమనే, దేవుని వాక్యం మొత్తం చూసుకున్నట్లయితే ప్రేమతోనే ఉన్నది. కాబట్టి ఈ ఎండ్ డేస్లో మనం అందరం కూడా ప్రేమ కలిగి ఉండాలి. సో మనం ప్రేమ కలిగి అన్యులకు మన నిజమైన క్రైస్తవత్వం ఏందనేది క్రియల మూలంగా మనం చూపించాలనేది నా యొక్క ఉద్దేశము. సో దీన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి వందనాలు, ఆశ్చర్యకరమైన నీ పాదాలకు స్థితులు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని, నీ వాక్యాన్ని వినగలిగే చెవులు గ్రహించే మనసు మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ప్రత్యేకంగా నా పేరు రెవరెండ్ డి వంశీధర్ పాస్టర్, మెథడిస్ట్ చర్చ్ కొడంగల్లో ప్రభు సేవ జరిగిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, మీ అందరు కూడా ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సో నేను ఎంచుకున్నటువంటి అంశము రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం. సో మనం గమనించగలిగితే దేవునితో సహవాసం 2 లాభాలుగా మనం గమనిస్తే యోబు 22వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము ఆయనతో సహవాసం చేసే వారిగా ఉండాలా. ఎందు గురించి అంటే ఈ లోకంలో మనకు కావాల్సింది సమాధానం. బికాస్ ఆఫ్ సమాధానకర్త అధిపతిని మనం సేవిస్తూ ఉన్నాం, ఆయనను వెంబడిస్తూ ఉన్నాం, ఆయనను అంగీకరించి బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే ఆ లాభము, సమాధానం అనేటటువంటి లాభము, ఆశీర్వాదము మనం పొందుకున్న వారం అవుతాం. అందుకే ఆయనతో సహవాసం చేస్తేనే మనకు లాభం అవుతుంది. అందుకే కింద మాట అంటాడు, నీకు మేలు కలుగును అంటాడు. మేలుకరమైనటువంటి జీవితం నువ్వు జీవించడానికి, అద్భుతమైనటువంటి దేవుని సన్నిధి అనుభవించడానికి దేవుడు కృప చూపుతాడు. అదే రకంగా మనం మనం గమనిస్తే ఆదికాండం 34వ అధ్యాయం 29వ వచనంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం గమనిస్తాం. మోషేను దేవుడు సీనాయి పర్వతం మీదకి రమ్మని చెప్తాడు. మోషే ఆ సీనాయి కొండ మీద కొన్నాళ్ళు 40 రోజుల
వ్యవధిని ప్రభుతో గడుపుతాడు. కానీ ఆ సందర్భంలో మనం గమనించినటువంటి మాట, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాస్త్రములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింపవెరచిరి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించండి, ఎప్పుడైతే మోషే దేవునితో సహవాసం కలిగి మాట్లాడి ముఖాముఖిగా మాట్లాడి ఆ 10 ఆజ్ఞల పలకలు తీసుకొని వస్తున్నప్పుడు ఆయన ముఖ చర్మము ప్రకాశించిందట. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలలో ఆయనతో సహవాసం చేస్తే ప్రకాశించే వారిగా ఉంటాం. ఆయనతో సహవాసం చేస్తే సమాధానంగా ఉంటాం. ఆయనతో సహవాసం చేస్తే మేలు పొందుకునే స్థితిలో మనం ఉంటాం. ప్రకాశించడం అంటే అది అంత ఈజీ కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనతో సహవాసం చేయగలిగితే ప్రకాశించేటటువంటి ప్రకాశమానమైనటువంటి బ్రతుకు జీవితం జీవిస్తావు. దట్ మీన్స్ అనేకులకు మాదిరికరమైన మార్గదర్శకమైనటువంటి ఈ జీవితంలో నీవు స్థిరపడతావు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయనతో సహవాసం చేసి ముందుకు సాగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు యేసురాజ్. నేను డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ వికారాబాద్ చర్చ్ మెంబర్ని. అయితే నేను తీసుకున్న విషయం అనేది, ఈరోజు చెప్పవలసిన టాపిక్ అనేది ట్రూత్. ట్రూత్ అంటే ఏమిటి అనేది, దాని విశిష్ట లక్షణాలు ఏవి ఉంటాయి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే అది ప్రభువే సత్యం. మన యేసు ప్రభువు సత్యము. సత్యం అంటే మనము ఉన్నతిగా మాట్లాడేది అదే సత్యము. సత్యంలో జీవించాలనేది ప్రభు కూడా నేర్పిండు. ప్రభు జీవించిండు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, యోహాను సువార్తలో నేనే మార్గము సత్యము జీవము అని అంటున్నాడు. సత్యం అనేది మనం పాటించేది సత్యం అని మనం అనుకుంటాం. అది మన కోణంలో మనం అనుకుంటాం. కానీ ఇట్లా కాదు. ప్రభు ఏం చెప్తున్నాడో అది సత్యము. మనం దాన్ని కొంచెము ఆల్టరిఫికేషన్ చేసి, మనకు నచ్చింది తీసుకొని నచ్చంది వదిలేసి మేము కూడా సత్యం పాటిస్తున్నామని మనం అనుకుంటాం. కానీ అట్లా కాదు. సత్యంకి ఒక విశిష్ట లక్షణాలు ఉంటుంది. సత్యంకి విశిష్ట లక్షణాలు ఏంటంటే, అది అబ్సల్యూట్ గా ఉంటుంది, కాన్స్టాంట్ గా ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది, ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. అంటే ఆ లక్షణాలు వేరే దానికి అబద్ధానికి ఉండదు. ఆ లక్షణాలు సత్యానికి ఉండే లక్షణం. ఇంకోటి ఏంటంటే, సత్యము ఇప్పుడు మనం చెప్పినప్పుడు కొన్ని సత్యం చెప్పినప్పుడు మనము సత్యంలో బ్రతకాల్సిన అవసరం ఉంటుంది, అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సత్యం అనేది మనకు ఉట్టిగా ఫ్రీగా రాదు. అది బాధ్యత మన దగ్గరకు వస్తుంది. అంటే ట్రూత్ కమ్స్ విత్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ టు డూ. మనం సత్యం వినడమే కాకుండా మీరు అట్లా పాటించాలని ప్రభు కూడా చెప్తారు. కాబట్టి సత్యంకి విశేష లక్షణం ఇంకొకటి ఏంటంటే, సత్యం అనేది మన పరాయ అనేది భేదం అనేది పెట్టుకోదు. కరాఖండిగా మాట్లాడుతుంది. నువ్వు తప్పు చేశావంటే అవును నువ్వు తప్పు చేశావని, వీళ్ళు మా సొంతం వాళ్ళు కదా, వీళ్ళకు నేను ఈ మాట ఎందుకు అనాలి అనేది అట్లా ఆలోచించదు. నికాసైన దానికి సత్యానికి ఒక గుణం ఉంటుంది. మన పరాయ భేద అనేది పెట్టుకోదు. సత్యం అనేది పార్షియాలిటీగా చేయదు, పార్షియాలిటీ చూపించదు. అలాగే ఇంకా మనం కూడా సత్యం వింటున్నాము, మన సంఘంలో వింటున్నాము. కానీ మన జీవితాల్లో మనం ఎంత పాటిస్తున్నాము, ఆ సత్యాన్ని మనం ఎంత పాటిస్తున్నాము, ఎంత మనం దాంట్లో నడుస్తున్నాము అనేది ఒకసారి మనం కూడా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, సత్యం అనేది వివాదాస్పదంగా ఉంటుంది. అవును, మనం మాట్లాడేటప్పుడు కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ మనము చెప్పాల్సి ఉంటుంది అక్కడ. దానికి ఇంకో విభిన్న లక్షణం ఏంటంటే ప్రత్యేకంగా ఉంటుంది. దాంట్లో మనం ఒక్కసారి ఆ సత్యం నుంచి కొంచెం ఏదైనా కలిపినా, కొంచెం తీసినా అది కరెక్ట్ అయిపోతుంది. కాబట్టి అలాంటి సత్యం మనం మాట్లాడుతున్నామా మన జీవితాల్లో, అలా మనం బ్రతుకుతున్నామా అనేది మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన విజయబాబు గారికి వందనాలు. నా పేరు జోష్న, మా హస్బెండ్ పేరు ప్రవీణ్. మేము మౌంట్ జియాన్ గాస్పెల్ చర్చ్ నుంచి వన్నెగూడలో మేము ఉంటాం. అందులో నేను సండే స్కూల్ టీచర్గా ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, జెస్సీ ప్రిన్సీ.
నా కుటుంబం గురించి ప్రార్థించండి. అలాగే నేను జాబ్ సర్చ్లో ఉన్నాను, దయచేసి మా కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పబోయే వాక్యం రెపెటెంట్ అంటే పశ్చాత్తాపం, మారు మనస్సు గురించి. మత్తయి సువార్త 3:2 ఆ దినములందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఇక్కడ యోర్దాను నదిలో యూదులకు యోహాను బాప్తిజం ఇచ్చుచున్నాడు. అంటే పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందడాన్ని ప్రభువు సెలవిస్తున్నారు. పలికిన మాటలు యోహాను ద్వారా మనం విని ఉంటున్నాము. అంటే మారు మనసు అంటే ఎట్లా అంటే మనం ఏం చేసినానో అంటే మనలో పశ్చాత్తాపం అనేది దేవునికి లోబడి ఉండే జీవితం కలిగి ఉండాలి. మనము ఇంత తెలుసో తెలియక చేసిన కొన్ని తప్పిదములు, పొరపాట్లు, అబద్ధ సాక్షులే కానీ, దొంగతనాలే కానీ, ఏవైనా సరే మన చూపులతో, మన హృదయ తలంపులతో, మన నడవడిక ఏవి అన్ని దేవునికి విరుద్ధంగా చేసినట్లయితే అవి మరల మనం నిజమైన దేవుని మనము తెలుసుకొని అవి అయ్యో ఇవి ఇంతకుముందు మనం చేసినవి ఇవి పాపాలని గ్రహించినట్లయితే మనం నిజంగానే దేవుని యందు పశ్చాత్తాపం పొందాలి. పశ్చాత్తాపం అంటే మనం నిజంగా దేవుని పట్ల మనం మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. అట్లనే మనం మానవులుగా ఈ లోకంలో మనం ఉంటున్నామంటే మనం కూడా క్షమాపణ కలిగి క్షమించే గుణం కూడా మనలో ఉండాలి. మనకి ఏదో ఒక విధంగా న్యాయం అయితే జరుగుతుంది. దేవుని పట్ల మనం న్యాయంగా, నీతిగా, న్యాయమైన మాటలు, నీతిగా మనం బ్రతికినట్లయితే భర్తకు భార్య లోబడుట, తల్లిదండ్రులకు పిల్లలు లోబడుట, ఇంకోపాధ్యాయులకే కానీ, తోటి వారి సహవాసంలో కానీ, ప్రతి విషయంలో ఏది మన ఆలోచనల బట్టే కానీ ఏవి చెడు తలంచకుండా ఉన్నట్లయితే దేవునికి విరుద్ధంగా మనం ఏం చేసినా ఖచ్చితంగా మనకు క్షమాపణ అనేది ఉండదు. నా జీవితంలో నేను తెలుసుకున్నది ఏంటంటే దేవుని చిత్తం ద్వారా నేను నిజంగానే ఈ క్షణంలో నేను ఉన్నానంటే దేవుడే నిజంగా నేనే సాక్ష్యము. ఇంకొక వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 10:9 యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. మనం నిజంగానే దేవుని యేసు ప్రభు నిజంగానే మనం నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకునేదే కాకుండా మన క్రియలు ప్రతిదీ దేవుని యెడల ఫలించాలన్నమాట. అప్పుడు మనం మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నట్లయితే మనం నిజంగా దేవుని దృష్టిలో రక్షింపబడతాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు మమత, నా భర్త పేరు ప్రవీణ్. మేము క్రిస్టియన్పల్లి, మహబూబ్ నగర్లో ఉంటాం. నేను ఈరోజు నేను మాట్లాడాలనుకున్న మాట లవ్ ఆఫ్ గాడ్. చాలా విషయాలలో మనం మనుషుల ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఏదైతే మనం ఆశిస్తామో అది మన జీవితంలో జరగదు. నా జీవితంలో కూడా నేను అనుకునేదాన్ని అనమాట, నా జీవితంలో వీళ్ళు ఎప్పుడు చివరి దాకా ఉంటారు, వీళ్ళతో నేను ఎప్పుడు ఉండొచ్చు, వీళ్ళతో నేను చాలా కంఫర్ట్గా ఉన్నా అని. కానీ 2 సంవత్సరాల నుంచి నా జీవితంలో నాకు ఎదురైన అనుభవాలని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఏది శాశ్వతం కాదు. తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతం కాదు, భర్త ప్రేమ శాశ్వతం కాదు, పిల్లల ప్రేమ శాశ్వతం కాదు, మనల్ని నిజంగా ప్రేమించేది యేసయ్య మాత్రమే అని. అయితే నాకు ఒక వాక్యం చాలా ఆశ్చర్యం అనిపించేది చిన్నప్పటి నుంచి. అది యెషయా 49:15 ఉన్నట్టు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లని మరచున వారైనా మరచెదరు కానీ నేను నిన్ను మరవను అనే మాట. నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఇది నిజంగా అవుతుందా, తల్లి పిల్లల్ని ఎట్లా మర్చిపోతుంది అని. కానీ కొన్ని సందర్భాలని బట్టి నేను ఆలోచించినప్పుడు, నేను చూసినప్పుడు నేను అనుకునేదాన్ని నిజమే కదా, నేను ఎందుకు మనుషుల ప్రేమ కోసం చూడాలి, నేను ఎందుకు చాలా ఏడ్చేదాన్ని కొన్ని నా జీవితంలో జరిగిన విషయాల్ని బట్టి. కానీ ఈరోజు నేను ఇంత గట్టిగా, ఇంత బలంగా నేను నిలబడడానికి కారణం ఏంటంటే నా దేవుడు నాతో మాట్లాడిన మాటలు. బైబిల్ చదివినప్పుడు ప్రతిసారి నాకు ఒకలాంటి ఆదరణ. అవును, నేను మనుషుల ప్రేమ కోసం తాపత్రయపడద్దు, దేవుడు నన్ను ఎత్తుకోబోతున్నాడు, దేవుడు నన్ను చూసుకుంటున్నాడు, దేవుడు నన్ను పోషిస్తున్నాడు అనే గట్టి నిరీక్షణతో, సంతోషంతో నేను నా జీవితాన్ని ముందుకు తీసుకుపోతున్నా. నేను నా జీవితాన్ని ఒక మాదిరిగా
క్రైస్తవులు అంటే మతం మార్పిడి చేస్తారు, ఇట్లా వీళ్ళు బొట్టు తీసేస్తారు, గాజులు తీస్తారు, పూలు తీస్తారు, ఇట్లాంటి మాటలన్నీ నేను పనిచేసే దగ్గర చాలా నెగటివిటీ ఉన్నా కూడా ఇదంతా తప్పు. క్రైస్తవులు అంటే మాదిరికి వాళ్ళంతా కూడా ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తారు. వాళ్ళ లోపల నటన ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది, స్వార్థం ఉండదు, వాళ్ళు నిజమైన ప్రేమ చూపిస్తారనేలాగా నా ప్రవర్తనను బట్టి దేవుడు నన్ను నా ఉద్యోగ విషయంలో నేను వాడుకుంటున్నా. చాలామంది అరే క్రైస్తవులు కూడా ఇలా ఉంటారా అనేలాగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నేను అనేది ఏంటంటే దేవుడు ప్రేమ నిజంగా తెలిస్తే మనం ఎవరిపైన కోపం పెట్టుకోము, ద్వేషం పెట్టుకోము, ఎవరి నుంచి ఏది ఆశించం. మనము నిజంగా దేవుడి పట్ల ప్రేమ కలిగి మనం యథార్థమైన జీవితం జీవిస్తే ఆయన మనకిచ్చే బహుమానం చాలా విలువైనది. థ్యాంక్ యూ. లూకా సువార్త 19వ అధ్యాయము 8-9 వచనాలు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4వ వంతు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని ధ్యానించుకున్నట్లయితే మన ఇంట్లో అనేకమైన వస్తువులు ఎన్నో ఉంటాయి. టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కానీ, ఫ్యాన్ కానీ అనేకమైనవిగా ఉంటాయి. కానీ అవన్నీ పనిచేయాలంటే, ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే కరెంట్ కావాలి. కరెంట్ లేకపోతే ఇవేవి కూడా మనకి పనిచేయవు. వాటి వల్ల ఏ ఉపయోగం కానీ ఎలాంటి సంతోషము కానీ మనకు ఉండవు. అదేవిధంగా మనకి ఈ లోకంలో డబ్బున్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఐశ్వర్యములున్నా, ఏవి ఉన్నా మనలో క్రీస్తు లేనట్లయితే, మన జీవితంలో గనక ఏ చేయలేకపోతే ఇవన్నీ ఉన్నా కానీ నీ బ్రతుకు సున్నా. మన రక్షణ నిమిత్తమై తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఉన్నాడు. కరెంట్ లేకపోతే మన ఇల్లు ఎలాగైతే చీకటిగా ఉంటుందో, యేసయ్యను కలిగి ఉండకపోతే మన జీవితం కూడా అదే విధంగా చీకటిమయంగా ఉంటుంది. ఇంట్లో వస్తువులు ఉండొచ్చు, వాహనాలు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, వెలగల్ల వస్త్రాలు ఉండొచ్చు, కానీ క్రీస్తు లేకపోతే నీ బ్రతికే సున్నా. ఆయన ఇచ్చు రక్షణ వస్త్రాలు మనకు గనక లేకపోయినట్లయితే మన బ్రతుకులు చీకటిమయంగానే ఉంటాయి. వస్త్రాలపైన ఉన్న మక్కువని పక్కన పెట్టి, మన ఆభరణాలపైన ఉన్న మక్కువని పక్కన పెట్టి, మన ఆస్తులపైన ఉన్న మక్కువని పక్కన పెట్టి, ఇవేవి కూడా మనతో రావని గ్రహించి, మనం పోయేటప్పుడు క్రీస్తే మనతో వస్తాడని గ్రహించి, కనీసం ఈరోజైనా ఇవేవి కూడా మనతో రావని తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తుని నేడై నీ ఇంటికి చేర్చుకో. ఆ రోజు జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు కాబట్టి జక్కయ్య జీవితం మార్చబడింది. ఈరోజు యేసయ్యను నీ ఇంట చేర్చుకుంటే నీ బ్రతుకు మారుద్ది, నీ జీవితం మారుద్ది, నీ చీకటి తొలగిపోతుంది, నీ కుటుంబం మారుద్ది, నీకు ఆశీర్వాదంగా వెలుగుకరంగా నీ కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది. కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మొదటగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. అంతేకాకుండా విజయన్న కూడా నా మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా పేరు వాక్య, నేను వికారాబాద్లో ఉంటున్నాను. డిసైపుల్స్ క్రైస్ట్ ఆఫ్ చర్చ్ మెంబర్ని. అయితే నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే క్షమాపణ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అయితే మొదటిగా క్షమాపణ అంటే మనం చాలామంది ఏం ఆలోచిస్తుంటామంటే ఇతరులు మనల్ని క్షమిస్తే మనకు క్షమాపణ దొరుకుతుంది అనేది అనుకుంటాం. కానీ అయితే బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు నేర్పిన ప్రార్థన అందరికీ తెలిసిందే. అయితే అందులో ఏముందంటే మార్పునస్తులను
మేము క్షమించిన ప్రకారం ప్రభువా మా రుణాస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము అని మనము రోజు దాన్ని వల్లిస్తూ ఉంటాము. తర్వాత ఎక్కడ వెళ్ళినప్పటికీ అది మనకు అందరికీ కూడా నోటెడ్గానే ఉంటుంది. అయితే దానిలో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే క్షమాపణకు అది పునాది. అయితే మొదటిగా అందులో ఉన్నటువంటి మాట ఏంటంటే రుణం అనేది మనము అంతగా గుర్తించము. అయితే శిష్యులకు నేర్పినటువంటి ఆ పదంలో రుణం అంటే బాకీ అని, అప్పు అని, నేరం అని అనే అర్థాలు వస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా మనం ఈ పదాలను, ఈ మాటలను మన స్నేహితులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ ఈ విషయాలు మనం పంచుకుంటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇది ఎట్లా పంచుకుంటాం అంటే కేవలం డబ్బు విషయంలోనే ఈ మాటలను మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే దీన్ని ఆత్మీయంగా మనం చెప్పాలంటే పాపాలు, నేరాలు అని చెప్పవచ్చు. అయితే మొదటిగా మనుషులందరూ కూడా పాపం చేశారు, చనిపోయిన స్థితిలో ఉన్నారు. వాళ్ళ లోపల నుంచి చెడు మాత్రమే వస్తుంది, కానీ మంచిది మేలు అనేది ఏది రాదు అని ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, తర్వాత మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంటాయి. అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనుషులందరూ పాపాలు చేసి మోక్షానికి అనగా పరలోకానికి మనల్ని మనం దూరం చేసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. అయితే అట్లా దూరమైనటువంటి మనిషిని దేవుడు ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి సర్వ మానవాళిని అంతటిని తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును చేసినటువంటి బలియాగం ద్వారా మనందరి పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగింది. అయితే అది అందరికీ తెలుసు. ఆ సత్క్రియ చేత మనుషుల యొక్క పాపాలను దేవుడు క్షమించాడు. అంటే మనం రుణస్థులమై ఉంటాం ప్రభువుకి, మన రుణాలన్నింటినీ కూడా ప్రభు తన రక్తం ద్వారా తీర్చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఆ విధంగా మనుషులందరం కూడా దేవునికి రుణస్థులం అయిపోయినామన్నమాట. అయితే ప్రభు తన శిలువ బలియాగం ద్వారా తండ్రి అయిన దేవునికి మనకు ఉన్న పాపపు యొక్క బాకీని అంతటిని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చాడు, తీసేశాడు. అయితే అంతేకాకుండా ఆ వేళ చెల్లించి మనల్ని ఇప్పుడు ఆ పాపపు యొక్క రుణం మీద నుంచి బాకీ లేకుండా చేసేశాడు. అయితే ఈ యొక్క ఆ బాకీ తీసివేయడం వలన మన పాపాలకు అన్నిటికీ కూడా క్షమాపణ లభించింది. అయితే ఈ క్షమాపణను ఒకవేళ మనం ఎవరమైనా సరే ప్రభు చేసినటువంటి ఆ పుణ్యకార్యాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, గుర్తించకుండా, అది మన జీవితంలో అంటే ప్రాక్టికల్గా మనం దానిని అనుసరించనప్పుడు ఆ క్షమాపణ మన పైన వర్తించదు మనకి. అప్పుడు మనం తిరిగి మన పాపాలన్నీ కూడా ఇంకా నిలిచే ఉంటాయి మన మీద అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇట్లా చేసినటువంటి ఈ యొక్క క్షమాపణను మనము నిర్లక్ష్యం చేయకుండా, మనం ఎట్లయితే మన క్షమాపణ దొరికిందో ఆ క్షమాపణను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇతరుల పట్ల ఎట్లాంటి పాపిని అయినప్పటికీ ప్రభు ఎట్లయితే చేర్చుకున్నాడో అట్లా మనం ఎంత నేరం చేసిన వారిని అయినప్పటికీ మనము క్షమించినప్పుడే ప్రభు మన పాపాలను క్షమిస్తాడు. కాబట్టి అట్లా ఎవరమైతే మనం ఇతరులను క్షమిస్తామో అదే నిజమైన క్షమాపణ. అప్పుడే మన పాపాలకు క్షమాపణ వస్తుంది. ఇది ఒక నిజమైనటువంటి క్రైస్తవులకు ఉన్నటువంటి క్షమాపణ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. నా పేరు సోల్రాజ్. నేను మహబూబ్నగర్లో నివసిస్తున్నాను. నేను చూజ్ చేసుకున్న అంశం ఏంటంటే ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు రెండవ రాకడ. యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. బైబిల్లో మనం చూసినట్లయితే తెసలోనియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనంలో చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ఆర్భాటముతోనూ మహాదూత శబ్దంతోనూ తర్వాత ఆయన వస్తానని తెలివిచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే ఆయన యందు ఉండి మృతులై ఉండి ఉంటారో వాళ్ళు మొదట లేతరు. తర్వాత సజీవులమై ఉండు మనము కూడా వారితో పాటు మనము ఎత్తబడతామని ఆ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి గుర్తులు కానీ సూచనలు కానీ మనము ప్రస్తుతం చూస్తున్నాము. అవేమిటంటే అక్కడక్కడ భూకంపాలు కలుగును అని వాక్యం మనకు సెలవిచ్చింది. అంతేకాకుండా యుద్ధాల గురించి మీరు సమాచారం వింటారు, కానీ అప్పుడే యేసుక్రీస్తు రెండవ రాకడ రాదు, మీరు దాని గురించి భయపడొద్దని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఈ యొక్క యుద్ధ సమాచారం కానీ, కరువు కాటకాల విషయాలు కానీ, అబద్ధ ప్రవక్తల గురించి కానీ వీటి గురించి మనం విన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క రాకడకు సూచనలు దగ్గరగా ఉన్నాయని మనము అనుకొని మనం సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ తర్వాత ఏం జరుగుతుందంటే 1000 ఏళ్ల పరిపాలన అనేది జరుగుతుంది. ఎక్కడంటే భూమి మీద జరుగుతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత యేసుక్రీస్తు
తన ప్రజలను పరిపాలిస్తాడు. తర్వాత గోగు మాగోగు యుద్ధం అనేది యేసుక్రీస్తుకు సాతానుకు జరుగుతుంది 1000 ఏండ్ల పరిపాలన తర్వాత. ఆ తర్వాత గోగు మాగోగు యుద్ధంలో యేసుక్రీస్తు సాతానును ఓడిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ 1000 ఏండ్ల గోగు మాగోగు యుద్ధం తర్వాత ఈ యొక్క అంతిమ తీర్పు అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అంతిమ తీర్పులో ఎవరైతే యేసునందు విశ్వాసం ఉండి ఆయన యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తారో వారందరినీ ఆ యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే క్రొత్త ఆకాశం క్రొత్త భూమికి ఆయన తీసుకొని వెళ్తాడు. ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో మనము యుగ యుగాలు అక్కడ మనము జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ విషయాలు ఒకటి తర్వాత ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం యేసునందు విశ్వాసం ఉండి ఆయన యందు నమ్మకంతో ఆయన మీద ఆధారపడి జీవించినట్లయితే దేవుడు మనకు ఆ యొక్క పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ఆ విధంగా సిద్ధపడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముందుగా దేవాది దేవునికి వందనాలు. ఇంతటి అవకాశం దయచేసినటువంటి విజేంద్ర అన్నకు వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు లోవా కుమారి, మాది కొడంగల్. అయితే నేను ప్రార్థన ఎలా చేయాలి అనే అంశంపై నేను మాట్లాడుతున్నాను. కొంతమంది మోకాళ్ళేసి ప్రార్థన చేయాలంటారు, లేకపోతే చేతులెత్తి ప్రార్థన చేయాలంటూ ఉంటారు. కానీ ఎలా చేసినా దేవుడు వింటాడు. కానీ ప్రార్థనలో కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, కొన్ని పోచస్ బైబిల్ గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. వాటి ప్రకారము వాటిని అనుసరించి మనం చేయగలిగితే ఒక డిస్ప్లాంటెడ్గా మనం ప్రార్థనా జీవితంలో ఎదగగలం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిలబడి ప్రార్థన చేయొచ్చు, లేదా నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, లేదా ఎవరైనా కార్ డ్రైవింగ్ చేస్తూ ప్రార్థన చేయవచ్చు. కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు 2 మాటలు లేదా 2 నిమిషాలు చేశాక మన మనసు, మన దృష్టి ట్రాఫిక్ లేదా బయట మనుషులపై వెళ్ళిపోతూ ఉంటుంది. అలా మన మనసు డైవర్ట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మోకాళ్ళేసి కన్నులు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఐ థింక్ ఫోకస్ ఇస్ రైట్. మన యొక్క దృష్టి, మన యొక్క ఏకాగ్రత మన దేవునిపై పెడతాం. ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఉదయకాల ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రేమగల తండ్రి, మా మీద నుండి గతించిపోయిన రాత్రికాల విపత్తుల నుండి కాపాడి ఈ ఉదయమున మమ్మను లేపి మరి ఒక దినమున అనుగ్రహించినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండాలి. అంత మాత్రం కాక సంఘంతో కూడి ప్రార్థన చేయాలి. ముఖ్యంగా మనము సంఘ ప్రార్థనా క్రమము, దేవుని బిడ్డలతో ప్రార్థన, అంతకన్నా ఎక్కువగా వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ముఖ్యము. ప్రార్థనలో 5 అంశములు కలవు. మొదటిది ప్రార్థనా స్థలము. ప్రతి చోట ప్రార్థన చేయాలి. 1 తిమోతి 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాము. అదేవిధంగా మనము ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయాలి. ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రార్థనా సమయము ఎల్లప్పుడూ కూడా చేయాలి. లూకాసు వార్త 18:1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. మూడవదిగా ప్రార్థనాంశములు ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. 4వదిగా ప్రార్థనా జవాబులు అన్ని విషయాల్లోనూ మనం ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 21:22 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మినడలా మీరు వీటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. 5వదిగా ప్రార్థనా షరతులు నా నామమున మీరు నన్నేమి అడిగినను మీకు చేతునని సెలవిస్తున్నాడు దేవుడు. యోహాను సువార్త 14:14 ఈ విధంగా మనం ప్రార్థన చేసినట్లయితే తప్పక దేవుడు మనకి జవాబులు దయచేస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మొదటిగా యేసు నామములో మీ అందరికీ వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. నా పేరు అరుణ్ కుమార్. నేను కోడంగల్లో నివసిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుడు ఏర్పరిచిన టాపిక్ జాగ్రత్త. లూకాసు వార్త 12:15 దేవుడు మనకు ఒక చక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే ఆ వాక్యంలో ఏమని ఉంటుందంటే లోభం నుండి దూరంగా ఉండి జాగ్రత్త ఉండుడి అని సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రతి విధమైన
అంటే వీటన్నిటి విషయంలో మనం లోభం నుండి దూరంగా ఉంటే, అంటే ఆశ నుండి మనం దూరంగా ఉండాలని దేవుడు క్లియర్‌గా మనకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 14, 15 వచనంలో అక్కడ కూడా అన్నే దేవతలను సేవింపకూడదు అనేది మనకు వాక్యం ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. మత్తయి సువార్త 7, 17 వచనంలో మనుషులతో కూడా జాగ్రత్త ఉండమని దేవుడు సెలవిస్తుంటున్నాడు. నిజంగా మనుషులను మనం నమ్ముతాం. కానీ మనుషులు మనల్ని మోసం చేస్తారు. కానీ దేవుడు మోసం చేయలేడు. హల్లెలూయా! ఎందుకొరకంటే మనుషులు ఇహలోక సంబంధంగా ఆలోచన చేస్తారు. అవసరానికి వాళ్ళు వాడుకుంటారు. తర్వాత అవసరం తీరిన తర్వాత నీవెవరో నేనెవరో అంటారు. కాబట్టి అందుకొరకే మనుషులని నమ్మొద్దు. మనుషులతో స్నేహం చేసిన యెడల ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాల. ఒక లిమిట్ ఉంటుంది. అందుకొరకే మనుషులతో జాగ్రత్త ఉండుడి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. 2 పేతురు 3:17 వచనంలో స్థిరమైన మనసు కలిగి ఉండాలి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. మీకు కలిగిన స్థిరమైన మనసు విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 8:11 వచనంలో ఆజ్ఞలను, విధులను, కట్టడాలను ఇవన్నీ నీ హృదయంలో భద్రపరచుకోవాలి. నీ స్థిరమైన మనసులో భద్రపరచుకోవాలి. ఆ స్థిరమైన మనసు నీవు ఎప్పుడైతే కాచుకొని ఉండలేకపోతావో అప్పుడు నీవు అజాగ్రత్తకు గురి కావడం జరుగుతూ ఉంటుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:8 వచనంలో మానవుని యొక్క జ్ఞానం గురించి జాగ్రత్త పడుడని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ లోక సంబంధమైన విషయంలో కానీ, జ్ఞాన విషయంలో కానీ, మోసకరమైన విషయంలో కానీ, జ్ఞానం చేత మిమ్మును చేరపట్టుకొని పోవువారు ఎవరైనా ఉన్నారేమో అనే విషయంలో కూడా మనం జాగ్రత్త ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 7:15 వచనంలో అబద్ధ ప్రవక్తల విషయంలో కూడా మనం జాగ్రత్త ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. గొర్రెల చర్మములు ధరించుకొని లోపల వారు క్రూరమైన స్వభావం కలిగి ఉంటున్నారు. కాబట్టి వారి విషయంలో కూడా మనం జాగ్రత్త ఉండాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. మరి వీటన్నిటి విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే మనల్ని దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడు నీడిగా ఉంటాడని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి మీరు అందరి విషయంలో వీటన్నిటి విషయంలో జాగ్రత్త ఉంటారని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. నా పేరు హిమబిందు. నేను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో PhD చేస్తున్నాను. నేను కోస్గి నివాసితిని. నేను ఎన్నుకున్న అంశము ఏమిటి అనంటే జీసస్ వ్యూ ఆన్ పవర్టీ అండ్ వెల్త్, అంటే యేసు పేదరికం పైన మరియు ధనం పైన ఉన్న దృష్టి. నేను ఈ అంశాన్ని 2 విభాగాలుగా విభజించి ఈ 3 నిమిషాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటి అంశం ఏమిటి అనంటే యేసు పేదరికం పైన ఉన్న దృష్టి. ఈ లోకంలో చాలామంది పేదలను చూసి కనికరపడుతుంటారు, జాలి పడుతుంటారు, మరికొందరు తక్కువగా చూస్తుంటారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం పేదలను చూసే విధానం చాలా విభిన్నమైనది. మనము బైబిల్లో చూసుకున్నట్లయితే లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనంలో ఆయన స్పష్టంగా చెప్తారు, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే అని. అంటే ఇక్కడ పేదరికం శాపం కాదు, దేవునికి దగ్గరగా ఉండే అవకాశము. వారు ఈ లోకంలో చాలా కోల్పోయి ఉండొచ్చు, కానీ దేవుని రాజ్యంలో వారు ఎంతో శ్రేష్ఠులు. ఇప్పుడు పేదలకు తోడుగా ఉంటున్నాము అని అంటే దేవునికి తోడుగా ఉంటున్నట్టే. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనంలో యేసు చెప్తారు, మీరు నా ఈ చిన్ని సహోదరులకు చేసితిరి గనుక నాకును చేసితిరి అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని. అందుకే మనము పేదలను చూసి ముఖము తిరగకూడదు, ఇంకా వారిని తక్కువగా చూడకూడదు. ఇంకా వారు దేవుని ప్రేమకు ఎంతో అర్హులు. మన ప్రేమ, సహాయము, ఆదరణ వాళ్ళని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలదు. మరి 2వ అంశానికి వస్తే యేసు ధనంపై ఉన్న దృష్టి. ఈ లోకంలో ధనాన్ని చాలా విజయంగా భావిస్తుంటాం. ఈ లోకంలో ఎవరైనా మనం గొప్పగా చూస్తున్నాము అని అంటే వారికి ఎంత ధనం ఉంది, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి అని చూస్తాము. కానీ దేవుడు ధనవంతుని విషయంలో ఒక మాటని హెచ్చరిస్తున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 24వ వచనంలో చెప్తారు, ఏమని అనంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులభము అని. ఇదే మాట
మనం మార్కు సువార్త 10వ అధ్యాయము 25వ వచనంలో కూడా చూస్తాము. ఇక్కడ ధనము ఉండటము తప్పు అని అనట్లేదు. కానీ దేవుని కంటే ధనముని ఎక్కువ ప్రేమించటము, దానిపైనే ఎక్కువ ఆధారపడి ఉండటము తప్పు అని చెప్తున్నారు. కానీ మన జీవితంలో అసలైన సంపద ఏమిటి అనంటే మన హృదయము దేవునికి అంకితమై ఉండటము. మన హృదయము దేవునిలో ఉంటే మన జీవితంలో జీవితము ధనముతో కాకపోయినా అట్లీస్ట్ విలువతో అయినా కూడి ఉంటుంది. నేను చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. నిజమైన ధనము మన చేతిలో ఉన్నది కాదు. కానీ మనము ఈ లోకములో ప్రేమగా, దయగా, విశ్వాసంగా, న్యాయంగా జీవించే విధానంలో ఉంటుంది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. నా పేరు ప్రీతం. నేను మహబూబ్ నగర్ మెథడిస్ట్ చర్చ్లో నేను వైఫ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అండ్ ఈరోజు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి డిసైపుల్షిప్ అండ్ ఫాలోయింగ్ క్రైస్ట్. అప్పట్లో దేవుని వెంబడించేవారిని, దేవుని పూజించేవారిని క్రీస్తు వారని పిలిచేవారు అనమాట. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అంత్యోక్య అనే సిటీలో దేవుణ్ణి ఫాలో చేసే వాళ్ళని క్రిస్టియన్స్ అని పేరు ఇచ్చారనమాట. క్రిస్టియన్స్ అంటే హూ ఫాలోస్ క్రైస్ట్. దేవుడు మనకు చాలా క్లియర్గా చెప్పాడు, డిసైపుల్ అవ్వాలంటే ఎలాంటి రూల్స్ ఉంటాయి, ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, ఏం చేస్తే ఫాలో అవుతారు, ఏం ఫాలో అవుతే మీరు ఏమంటారు డిసైపుల్ అవుతారని చెప్పేసి. కానీ మనం అన్నీ చదవకుండా వేరే వాటిని ఫాలో అవుతూ మనము వాటిని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాము. దయచేసి అందరము మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 నుంచి 39 వరకు మనం చదివితే దాంట్లో కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. ఆ పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిలేషన్షిప్ విత్ గాడ్ మస్ట్ బి అవర్ ఫస్ట్ ప్రిఫరెన్స్. మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, మనకి పిల్లలు ఉంటారు. కానీ మన ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడు లేడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అబ్రహాం, ఇస్సాకు ఏ విధంగా అయితే దేవుడు పరీక్షించాడో ఆ విధంగా ఏ విధంగా అయితే అబ్రహాం ప్రూవ్ చేసుకున్నాడో ఆ విధంగా మనం ఉంటున్నామా ఒకసారి మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి దేవుని కొరకు మన ప్రాణాన్ని మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నామా, దేవుని కోరుకున్న విధంగా మనం ఉన్నామా, లేకపోతే ఈగో పెట్టుకొని ప్రైడ్ పెట్టుకొని అదేవిధంగా మనం మోసాలు చేస్తూ అలాంటి బతుకుతున్నాము. దేవుని కొరకు డిసైపుల్స్ని మనం తయారు చేసే విధంగా మనం ఉన్నామా, ఎలా ఉన్నామో మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి టు క్యారీ యువర్ క్రాస్. క్రిస్టియన్ వే, ఇట్స్ అ వే ఆఫ్ క్రాస్ అనమాట. దేవుని కొరకు నువ్వు కష్టపడుతున్నావా? క్రిస్టియానిటీ అంటే అందరూ అనుకోవచ్చు ఏంటి ఇట్స్ బెడ్ ఆఫ్ రోజెస్ అని చెప్పేసి. నో, అందరికి సుఖం ఉంటుంది, అందరికి ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది, కన్నీరు అనేది ఉండదు, ప్రాబ్లమ్స్ ఉండవు, ఫుల్ డబ్బు ఉంటుంది అనుకుంటున్నామా? నో, ఇట్స్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ బట్ ఇట్స్ బెడ్ ఆఫ్ థార్న్స్. ఇవన్నీ చేస్తూ నన్ను వెంబడించాలంటే ఇవన్నీ చేయాలని దేవుడు చెప్తున్నాడు మనకి. ఇంకా తనను వెంబడించడం అంటే ఏంటి? దేవుడు ఏది చేయమన్నాడో అదే చేయడం. దేవుడు లెఫ్ట్కి వెళ్ళమన్నాడా లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళమన్నా రైట్కి వెళ్ళు. అంతేగాని దేవునికి వ్యతిరేకంగా చేస్తే దేవునికి అది నచ్చదు. అది ఆ విధంగా మనం ఉన్నామా? నిజంగా దేవుని మాటలు వింటూ దేవుని దేవుడు చెప్పిన విధంగా మనం నడుచుకుంటున్నామా? మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. లేదు మనం ఇంకా అలాంటి జీవితంలో మనం బ్రతుకుతున్నాము, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ మనం ఉంటున్నాము అంటే మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం ఎందుకు దేవుడు ఎందుకు పుట్టించాడు అనేది ప్రతి ఒక్క రోజు మనం క్రాస్ చెక్ చేసుకుని ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించమని అడుగుతూ రిపెంట్ అవుతూ మనల్ని మనం పరీక్షించుకొని దాన్ని సరి చేసుకోవాలని కోరుచున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ.